ఈ రోజు ఈ వీడియోలో ప్రభాస్ అన్న స్పిరిట్ మూవీ అలాగే ఎన్టీఆర్ అన్న డ్రాగన్ మూవీకి సంబంధించిన అప్డేట్ అయితే తీసుకొచ్చాను. మర్చిపోతుంది భయ్యా, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. పాయింట్ సోది లేకుండా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఎన్టీఆర్ అన్న డ్రాగన్ మూవీ గురించి అయితే మాట్లాడుకుందాం. ప్రెజెంట్ అయితే మన ఎన్టీఆర్ అన్న డ్రాగన్ మూవీ షూటింగ్లో అయితే లేడు, వార్ మూవీ షూటింగ్లో అయితే ఉన్నాడు. అయితే ఈ మూవీ సంబంధించి షూటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఎన్టీఆర్ అన్న అయితే దాదాపు 2 days తర్వాత అయితే ఈ మూవీ షూటింగ్లో అయితే వస్తాడంట. దీంట్లో చాలా మంది యాక్టర్స్ అయితే ఉన్నారు. బగీరా మూవీ హీరోయిన్ అయితే ఉన్నారు భయ్య, రుక్మిణి వసంత గారు. అలాగే టోవినో థామస్ గారు ఈ మూవీలో కీ రోల్ అయితే ఉంటుందంట. ఆయనది విలన్ కాదు, కీ రోల్. అంటే మూవీని టర్న్ చేసే ఆయన క్యారెక్టర్. ఈ మూవీ అయితే డబల్ పార్ట్ లో అయితే వస్తుంది. ఈ మూవీ డబల్ పార్ట్ ఎందుకు తీస్తున్నారు అంటే ఫస్ట్ పార్ట్ లోనే కనీసం 1500 కోట్లు కొట్టాలని ఆ రకంగా అయితే స్టోరీ రెడీ చేశారంట. అయితే ఇది న్యూక్లియర్ సంబంధించి మూవీ అంట. అంటే న్యూక్లియర్ సంబంధించి బాంబులు కానీ వెపన్స్ కానీ ఆ రకంగా ఎలా ఆర్మ్స్ అనమాట డెవలప్ చేస్తారు, ఎలాంటి ప్రమాదం వస్తుంది, ఆ ప్రమాదాన్ని ఎలా ఈయన కంట్రోల్ చేస్తాడు అనే దాని గురించి అయితే ఉండబోతుంది ఈ మూవీ. కానీ ఒక్కొక్క సీన్ అనమాట ఇండియాలో ఈ రకంగా ఏ సినిమా రాలేదంట. ఆ రకంగా ఈ సినిమాను చూసి ఈ సీన్ నేర్చుకోవాలా అనేలా అయితే ప్రశాంత్ ఎన్టీఆర్ అన్న డ్రాగన్ మూవీ అయితే తీయబోతున్నాడు. డబల్ పార్ట్ అయితే వస్తుంది. ఫస్ట్ పార్ట్ అయితే 2026 ఎండింగ్ లో అయితే వస్తుంది. సెకండ్ పార్ట్ అయితే 2030 లో అయితే వస్తుంది. ఇది మామూలు విషయం కాదు. ఎన్టీఆర్ అన్న అసలు మామూలు యాక్టర్ కాదు చెప్పాలంటే. విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీ ట్రైలర్ కి వాయిస్ ఓవరే ఇచ్చాడు. 64 million వ్యూస్ అయితే వచ్చాయి జస్ట్ 24 hours లో. కళ్ళతో యాక్టింగ్ చేయగలడు, వాయిస్ తో యాక్టింగ్ చేయగలడు, అసలు బ్రెయిన్ తో యాక్టింగ్ చేయగలడు, డాన్స్ తో మాత్రం ఒక రేంజ్ లో అయితే. అతనికి యాక్టింగ్ రాని పార్ట్ అంటూ లేదు. అలాంటి పర్సన్ ఎన్టీఆర్ అన్న మాత్రం ఒక రేంజ్ లో తీసుకెళ్తుంది, ఇదైతే పక్క. మూవీతో ఎన్టీఆర్ అన్న ఇమేజ్ కూడా అలాగే అతని మార్కెటింగ్ కూడా బీభత్సంగా పెరుగుతుంది. దాని తర్వాత ప్రభాస్ అన్న స్పిరిట్ మూవీ గురించి మాట్లాడుకుందాం. ప్రభాస్ అన్న స్పిరిట్ మూవీ టీం నుంచి కాస్టింగ్ కావాలని ఎవరికైనా ఈ మూవీలో ఇంట్రెస్ట్ ఉంటే మీరు 2 నిమిషాలకు సంబంధించి ఒక వీడియో అయితే పెట్టండి, ఆ వీడియోని చూస్తాం, నాకు నచ్చితే మీకు అవకాశం ఇస్తాం అనేది చెప్పారు. దీనికి చాలా మంది అయితే రెస్పాండ్ అయ్యారు భయ్య. ఎందుకంటే అటువైపు మనం ప్రభాస్ అన్న అంటే మామూలు హీరోనా, తోపు హీరో అని చెప్పొచ్చు. దీనికనమాట ఎవరు రియాక్ట్ అయ్యారు అంటే మంచు విష్ణు గారు అంటే చిన్న యాక్టర్ ఏం కాదు, చాలా పెద్ద యాక్టర్. అతనే 2 నిమిషాలు వీడియో అయితే స్పిరిట్ మూవీ టీంకి అయితే పంపించాడంట. అలాగే బ్రహ్మాజీ గారు, ఇంతమంది ఇంట్రెస్టింగ్ చూపిస్తున్నారు. పెద్ద యాక్టర్సే. ప్రభాస్ రేంజ్ అంటే ఈ విషయంలో తెలుసుకోవచ్చు. అలాంటి రేంజ్ అనమాట. అతని సినిమాలో చిన్న అవకాశం కోసం చాలా మంది పెద్ద యాక్టర్స్ అయితే వెయిట్ చేస్తున్నారు. అయితే దీంట్లో మన ప్రభాస్ 150 days షూటింగ్ టైం అయితే ఇచ్చాడంట. చాలా ఎక్కువ చెప్పాలండి. ఎందుకంటే మన ప్రభాస్కి బీభత్సమైన సినిమా లైనప్ అయితే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు రాజసాబ్ మూవీ అయితే కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత ఫౌజీ మూవీలో అయితే దిగాలి. ఫౌజీ మూవీలో దిగాలి అంటే స్పిరిట్ మూవీలో మన ప్రభాస్ని దిగితే సందీప్ రెడ్డి వంగ వేరే సినిమాలకి అలౌ చేయడంట. అయితే ఆ సినిమా తీసు ఈ మూవీ అయితే ఆగిపోతుంది. కానీ 150 days ఇచ్చాడు అంటే అది మామూలు విషయం కాదు. ప్రభాస్ రిక్వెస్ట్ చేశాడంట సందీప్ రెడ్డి వంగ గారి, నాకు 150 రోజులు ఇవ్వు బాబు అని. ఆ రకంగా ఉంటుంది మన ప్రభాస్లతో. అదే కాకుండా సందీప్ రెడ్డి వంగ అంటే చిన్న డైరెక్టర్ ఏం కాదు, పెద్ద డైరెక్టర్ అని చెప్పొచ్చు. 2 సినిమాలు మాత్రమే తీశాడు, ఊంచిన విధ్వంసం క్రియేట్ చేశాడు. అలాంటి డైరెక్టర్తో ఇలాంటి యాక్టర్ కనుక తోడైతే అదొక విధ్వంసం అని చెప్పొచ్చు. 150 days అంటే ఇది మామూలు విషయం కాదు. ప్రభాస్ షూటింగ్ డేస్ మాత్రం 50 రోజులు. దాంట్లో గ్యాప్ కూడా లేదంట. ఇది వేరే లెవెల్ అని చెప్పొచ్చు. ఒక రోజు కూడా ఖాళీ లేకుండా ప్రభాస్ షూటింగ్ డేస్ ఇచ్చాడు అంటే అది వేరే లెవెల్ అయితే ఉంటుంది. అదే కాకుండా మన ప్రభాస్ బాడీ కూడా ఒక రేంజ్ లో అయితే పెంచుతున్నాడంట భయ్య. ఇప్పుడు దాకా చూసిన బాడీ వేరు, స్పిరిట్ మూవీలో చూడబోయే బాడీ వేరు అని సందీప్ రెడ్డి వంగ గారని చెప్పారు. ఈ రకంగా ఊహించుకోండి, వేరే లెవెల్లో ఉండబోతుంది నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తాను. ప్రభాస్కి ఈ మూవీ అయిపోయిన తర్వాత సలార్ 2 ఉంది, అలాగే కల్కి మూవీ స్టోరీ అయితే రెడీ అయిపోయింది. దానికోసం డైరెక్టర్ నాగేశ్వర్ గారు వెయిట్ చేస్తున్నాడు. ప్రభాస్ షూటింగ్ డేట్స్ కి ఎప్పుడు షెడ్యూల్ ఇస్తాడా అని. ఆ మూవీ వస్తుంది. కానీ స్పిరిట్ మూవీ వల్ల ఫౌజీ మూవీ లేట్ అవుతుంది, కల్కి మూవీ లేట్ అవుతుంది, సలార్ ఇప్పుడే రాదు. ఎందుకంటే ప్రశాంత్ డైరెక్షన్ లో డ్రాగన్ మూవీ అయితే వస్తుంది. ఎన్టీఆర్ అలాగే ప్రభాస్ వీళ్ళిద్దరి సినిమాల కోసం నేనైతే ఇగ్గల్ని వెయిట్ చేస్తున్నా. మీరు ఎంతమంది వెయిట్ చేస్తున్నారు ఈ సినిమాల కోసం అనేది డెఫినెట్ కామెంట్ చేసి ఈ వీడియోకి లైక్ చేయండి.